తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఆగస్టు నెల ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా ద్వాదశ రాశుల వారికి ఆగస్టు నెలలో ఎలా ఉండబోతుంది, అదేవిధంగా శని వక్రగతి కూడా జరగబోతుంది. కాబట్టి ఈ ఆగస్టు నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. దీని గురించి తెలియజేయడానికి ప్రొఫెసర్ అండ్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు. గురువు గారు నమస్కారం. నమస్కారం అండి ముఖేష్ అంబానీ గారు. ధనుస్సు రాశి వారికి ఆగస్టు నెలలో ఎలా ఉండబోతుంది అంటారు? ఆనందం అమ్మ ధనుస్సు రాశి అసలు మా దిలీప్ శర్మ రాశి, అందువలన 50 పూరీలు తినేంత హాయిగా హ్యాపీగా ఉంటుంది. తర్వాత ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా చక్కగా ఈ యొక్క పెళ్ళిళ్ళు కుదురుతాయి. వీళ్ళకి మా రాహువు కుంభరాశిలో ఉన్నాడు, అర్ధాష్టమ శని వక్రించాడు. ఇంకేం కావాలి చెప్పు? మ్యారేజ్ బ్యూరోస్ అన్ని అందరూ కూడా నువ్వు చేసుకో అని ధనుస్సు రాశి వాళ్ళని వెంటపడతారు. అసలు ముఖేష్ నీకు ఇంకో విషయం తెలుసా? అసలు మొత్తం 12 రాశులలో లవ్ మ్యారేజ్లు ఎక్కువ అయ్యే రాశి ధనుస్సు రాశి. తర్వాత ఈ రాశి వారికి అందరికీ కూడా మనము భాగ్యములో కేతు రవులు ఉన్నారు ఇద్దరు కూడా. దానివల్ల వీళ్ళ తల్లిదండ్రుల నుంచి వీళ్ళకి ఆస్తులు కలిసి వస్తాయి. తండ్రి ఆరోగ్యం కొంచెం దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పిజ్జాలు బర్గర్లు ముసలోళ్ళకి పెట్టద్దు. తర్వాత మనం ఈ రాశి వారికి మనం కుజుడు కనుక తీసుకున్నట్లయితే మిథున రాశిలోకి వచ్చాడు. దానివల్ల మనం శాంతంగా ఉన్నా సరే అవతల వాళ్ళందరూ కూడా మనల్ని రెచ్చగొడతారు. మనం రెచ్చిపోకూడదు. ఆ విధంగా ఈ యొక్క ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాళ్ళకి ప్రమోషన్లు వస్తాయి. ఇరిగేషన్, తర్వాత గవర్నమెంట్ జాబుల్లో ఇన్కమ్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్ ఇట్లాంటి జాబుల్లో చేస్తున్నటువంటి వాళ్ళకి ప్రమోషన్లు వస్తాయి. తర్వాత ఈ రాశి వారికి అందరికీ కూడా దేవాలయాలకు వెళతారు. భక్తి రక్తి రెండు కూడా, ఓ పక్క లవ్ ఓ పక్క భక్తి. మా దిలీప్ శర్మ ఇప్పుడు అసలు ఫుల్ బిజీ అనమాట. ఇప్పుడు ఫోన్ కొడితే నా శిష్యుడు ఎప్పుడు గురుగారు అని ఎత్తేవాడు, ఇప్పుడు ఫుల్ బిజీ. ఎందువలన? ఫుల్ బిజీ విత్ గర్ల్ ఫ్రెండ్స్ అండ్ బిజీ విత్ ద టెంపుల్స్. అంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా అంత బిజీగా ఉంటారని చెప్తున్నాను. పెళ్ళైన వాళ్ళు భర్తలతో హనీమూన్లు, ఎక్స్కర్షన్లు, లవర్స్ ఏమో వాళ్ళ స్పాట్లకు వెళ్ళిపోవడాలు, ఈ రకంగా ఉంటుంది. కాబట్టి రాశి వారికి అందరికీ కూడా వ్యాపారాల్లో చేసేటటువంటి వాళ్ళు, వ్యాపారంలో 1 గ్రామ్ గోల్డ్ షాపులు, పాల వ్యాపారాలు, పాడి పంటలు, ఈ బిజినెస్లు అన్నీ కూడా బ్రహ్మాండంగా వీళ్ళు చేయడం అనేటటువంటివి జరుగుతాయి. లాభాలు, కిరాణా వ్యాపారాలు, డిపార్ట్మెంటల్ స్టోర్స్, హాస్టల్స్, కోలివింగ్లు పెట్టారు కదా ఇప్పుడు, లివింగ్ అండ్ రిలేషన్స్, కోలివింగ్ బోర్డులు, ఇవన్నీ వల్ల ఆ బిజినెస్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఏమండి? తర్వాత ఈ యొక్క ధనుసు రాశి వారు వ్యవసాయం చేస్తున్నటువంటి వాళ్ళు కూడా రైతుల పరిస్థితి బాగుంటుంది. చక్కగా రైతులు కొత్త కొత్త కమర్షియల్ క్రాప్స్ వేస్తారు వీళ్ళు. తర్వాత ఈ యొక్క ఇనప బిజినెస్లో చేస్తున్నటువంటి వాళ్ళు మాత్రం కొంచెం డల్గా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ధనుసు రాశి వారు కొత్త కొత్త ప్రణాళికలు వేస్తారు, దూర ప్రాంతాలకు వెళ్తారు, ఆలో కొత్త కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి, కొత్త కొత్త బిజినెస్ ప్లాన్లు. తర్వాత ఈ యొక్క వ్యాపారాల్లో నష్టపోయేటటువంటి సమస్య ఈ యొక్క ధనుసు రాశి వారికి ఈ ఆగస్టు నెలలో లేదని చెప్పాలి. ఇకపోతే కోర్టు కేసులు ఉన్నటువంటి వాళ్ళ కోర్టు కేసులు అనేటటువంటి ఒక దారికి వచ్చేస్తాయి, తీరిపోవడానికి అవకాశాలు ఉన్నాయి, అండ్ ఫారెన్ వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. ఇది నా గురువుగారు, ఈ రాశి వారికి ఏ పరిహారం చేసుకుంటే బాగా కలిసి వస్తుందంటారు? తప్పకుండా నాయన. ఈ రాశి వారందరూ కూడా మనము లలితాంబికాయ గుడి అని ఉంది ఎక్కడ తమిళనాడులో, అక్కడ లలితమ్మ వారి గుడి, అక్కడికి వెళ్ళి లలితా సహస్రనామం అక్కడ చదువుకుంటే బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. అయితే తమిళనాడు కదండి, చాలా దూరం అండి అని వెళ్ళలేనటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళందరూ కూడా మేడి చెట్టుని ఇంట్లో వెయ్యాలి. నేను చెప్పింది చేస్తేనే ఫలితాలు జరుగుతాయి. అందువలన మేడి చెట్టు అనేది చాలా క్యాజువల్గా తీసుకుంటున్నారు వీళ్ళు. నో, చెట్ల విషయంలో మనం స్పెషలిస్ట్. చెట్లు ఎంతోమంది నేను చెప్పిన తర్వాత వేసిన తర్వాత చాలామంది ధనవంతులయ్యారు, కష్టాలు కోల్పోయారు. ఏముందండి, ఒక 10 రూపాయలు పెడితే చెట్టు వస్తుంది, ఇంట్లో పెంచుకోవడమే. అదే లక్షలు పెట్టి వీళ్ళు హోమం చేయాల్సిన పని లేదు. మేడి చెట్టు మొదల్లో కుండీలో వేసుకొని పెంచాలి. మేడి చెట్టు మొదల్లో అనగాదేవి, దత్తాత్రేయ స్వాముల వారు, తర్వాత 64 యోగిని గణాలు ఉంటారు. దీనివల్ల వీళ్ళందరూ కూడా టాప్ రేంజ్కి వెళ్ళిపోతారు వీళ్ళు. మనం తులసి చెట్టుకి పూజ చేస్తూ ఉంటాం కదా,
ఆ విధంగా ఈ యొక్క తులసి చెట్టుకు చేసినట్టుగా మనం దత్తాత్రేయ స్వామి వారికి మేడి చెట్టుకు చేయాలి. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా, దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా. చూడు నీ కళ్ళలో ఎంత తన్మయత్వం వచ్చేస్తుందో, దిగంబర భక్తుడు అయిపోయాను, దత్తాత్రేయుడు భక్తుడు. ఆ విధంగా తన్మయత్వం రావాలి ప్రతి ఒక్కడికి, ఏదో క్యాజువల్గా చదివేస్తున్నట్టు కాదు, కళ్ళంట నీళ్ళు రావాలి. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి శనిని మనం స్పాసిఫై చేయడం కోసం ఏం చేయాలండి అని అంటే, శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలి. అలాగే రావి చెట్టు ప్రదక్షిణాలు చేయమని చెప్పేస్తారు అందరూ. ఒక్కడైనా సరే రావి చెట్టుకి నీళ్లు పోయిరా నాయన ఒక్క బకెట్ అని చెప్తాడా? నో, చెప్పరు. చెట్లు నరికేయమని చెప్తారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒక్కొక్క చెట్టు నరికినందుకు 500 రూపాయలు వేస్తుంది ఫైన్. కాబట్టి ఈ పరిహారాలు చేసుకునేటటువంటి వాళ్ళు ఎక్కడో గుళ్ళల్లో ఎవరో వేసిన రావి చెట్టుకి ప్రదక్షిణాలు చేస్తే ఫలించదు. వీళ్ళ ఇంట్లోనే రావి చెట్టును వేసుకోవాలా, పెంచాలి. పెంచి చక్కగా నీళ్లు పోసి రావి చెట్టుకి శనీశ్వర స్వామివారి యొక్క అనుగ్రహం లభిస్తుంది వీళ్ళకి కనుక ప్రదక్షిణాలు చేసినట్లయితే. ఆ రకంగా ఈ యొక్క రాశివారు శని ప్రదక్షిణాలు అనేటటువంటివి చేసుకోవాలి. అలాగే ఈ యొక్క దేవాలయాల్లో మనము చెప్పినట్టుగా ఈ యొక్క లలిత అమ్మవారి దేవాలయానికి కుదిరితే వెళ్ళొచ్చు. అలాగే 108 సార్లు శని జపం చేయాలా, శని స్తోత్రాలు చదవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోమని చెప్పాను కదా, దాంతో ప్రదక్షిణాలు. అదేవిధంగా రాహు కూడా రాహు జపం చేయాలా, రాహు స్తోత్రాలు చదవాలా, రాహు కిలోంపావు మినువుల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణికి దానం చేసుకోవాలి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది, లేదా ఆ మంత్ర జపం చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. ముఖ్యంగా పేదవారికి, అనాథలకి, వికలాంగులకి, సాధువులకి దాన ధర్మాలు చేసుకోవలసినటువంటి అవసరం ఉంది. వీళ్ళకి చేస్తేనే గురుమండల వ్యవస్థలో ఉన్నటువంటి గురుగ్రహం కదిలి వీళ్ళకి హెల్ప్ చేస్తుంది తప్ప, మనం ఏదో తీర్థయాత్రలకు వెళ్ళిపోయాం, మన డబ్బులు ఖర్చు పెట్టుకొని మనం ఫ్లైట్లలో వెళ్ళాం, ట్రైనుల్లో వెళ్ళాం, దేవుడికి 10 రూపాయల కొబ్బరికాయ, పెద్ద దేవాలయాల్లో కొబ్బరికాయలు కొట్టమని కూడా చెప్పరు. ఏదో పంతులకు ఒక 50 రూపాయలు వేసాం, 100 రూపాయలు వేసాం, మనకు 1 కోటి రూపాయలు ఇచ్చేయాలా, ఇలాంటివి కుదరవు. భక్తిగా పేదవారికి, అనాథలకి, వికలాంగులకి, సాధువులకి చేసినప్పుడు మాత్రమే వస్తుంది ఫలితం. ఇది నేను ఎందుకంటే అనుభవపూర్వకంగా చెప్తున్నాను. మా గురువులంతా కూడా జగద్గురువులు కాబట్టి జ్యోతిష సార్వభౌములు. మా గురువుగారు మధురకృష్ణ శాస్త్రి గారు అంటే ఇప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలి. అంతేకాకుండా ఈ రాశి వారికి మనము ఈ యొక్క కంద దీపము అని పెడతారు. ఆ కందని తీసుకొచ్చి చక్కగా మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ముందు పెట్టాలి. అలాగే బూడిద గుమ్మడికాయ ఉంటుంది. గురువారం నాడు కాలభైరవ దీపం అంటే కుష్మాండ దీపం, దాన్ని ఇలా నరికేసి నువ్వుల నూనె పోసి నల్లని ఒత్తు, అందరూ చెప్తున్నట్టుగానే మనం ఒత్తు ఏదైనా పర్లేదు, నల్లని ఒత్తు చెప్తున్నారు కదా, ఏదో ఒక ఒత్తు వేసి ఆ కాలభైరవుడికి మనం పూజ చేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ గురువు గారు. ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది, అదేవిధంగా చాలా చక్కటి పరిహారాన్ని కూడా చెప్పాడు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.